నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపల్ ఏరియా అతలాకుతలంతో అద్దె భవనాలలో కొనసాగుతున్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ పిల్లలకు హాస్టల్ రూములు కట్టించాలని లేదా సరైన రూములు ఇప్పించాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని గుర్తు చేస్తూ మాట్లాడిన హాస్టల్లో ఉంటున్న పిల్లలు. సార్ మాకు బిల్డింగ్ ఉంది కానీ 3 రూమ్స్ ఉన్నాయి, 70 మంది ఉన్నాం. కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. స్కూల్ అనేది దగ్గర కూడా లేదు, దూరం ఉంది. సో అక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ అక్కడ నుంచి అన్నవాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ వాటర్ కూడా ఉంటున్నాయి అంటే ఉంటున్నాయి. ఇంకా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ సరిపోతలేవు బాత్రూమ్స్. 70 మెంబర్స్ ఉన్నాం, 3 రూమ్స్ ఉన్నాయి, సరిపోతలేము. ఇక్కటం అవుతుంది. నైట్ పడుకోడికైనా సరే ఇక్కటం అవుతుంది. ఫుడ్ ఇటు అంతా మంచిగా ఉంది. సార్ అన్నీ చూసుకుంటున్నాడు. సార్ అన్నీ మాకు చెప్తాడు, ఇట్లా ఉండాలి, ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ చెప్తాడు. ఫుడ్ అనేది అంతా మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. అంటే మీకు ఇక్కడ ఉన్న వసతి వల్ల సరిపోవడం లేదు? ఇక్కడ వసతి సరిపోవడం లేదు. ఒక్క రూమ్లో ఎంతమంది ఉంటారు? ఒక్క రూమ్లో 20-25 మెంబర్స్ ఉంది. 20-25 మెంబర్స్. 25 మెంబర్స్కు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? నైట్ పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వరకు మొత్తం రూమ్ నిండి వదిలిపోతుంది. అన్నవాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చినా కానీ రూమ్ మొత్తం లోపల జాగా ఉండలేదు, పనుకున్నప్పుడు కట్టం అవుతుంది. కూర్చుంటారు పిల్లలు. నమస్కారం, నా పేరు రవితేజ. ఇది ఐసీ హాస్టల్ వార్డెన్. నేను మా సొంత బిల్డింగ్ అది డిలాప్డ్ పొజిషన్లో ఉండడం వల్ల ఈ బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ని మేము కిరాయికి తీసుకొని అందులో హాస్టల్ నడిపిస్తాం. దాదాపు 70 మంది పిల్లలు ఉన్నారు మన దగ్గర. 3 రూమ్సే ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా బాగా పోయిన సంవత్సరం ఇబ్బంది ఉందంటే ఇప్పుడు నేను నా సొంత నిధితో ఒక 3 టాయిలెట్స్ కట్టించిన. కాకపోతే అయినా సరే మాకు నీళ్లకు తర్వాత స్కూల్ కూడా దూరం ఉండడం ఇవి చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్కూల్ దగ్గరలో మాకు ప్లేస్ బిల్డింగ్ కనుక అరేంజ్ అయితే బాగుంటుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లలకు. చాలా డిమాండ్ ఉంది హాస్టల్కి అయితే. చాలామంది వచ్చిపోతున్నారు, అకామిడేషన్ లేక వెళ్ళిపోతున్నారు వేరే హాస్టల్కి. ఒక బిల్డింగ్ స్కూల్ దగ్గరలో ఉంటే బాగుంటుంది అని